resolution. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, తమరి అనుమతితో. Resolution moved. The question is that the House తెలంగాణ ప్రభుత్వము సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, బీసీ, షెడ్యూల్డ్ కులాలు, ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు, ఎస్టీ మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాన్ని, అఫర్మేటివ్ పాలసీని రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్రము నాటి నుండి ఎదురు చూస్తున్న ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ తీర్మానించబడింది. Those who are for the resolution, please say ayes. Those who are against please say no. Ayes have it. Ayes have it. The resolution is unanimously adopted. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ పై గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఇది అత్యంత కీలకమైన కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తెలంగాణ ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించాలనుకుంటుంది. సభ్యులందరూ కూడా సహకరించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన ప్రకటనను, ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే చర్యలను సమర్థించవలసిందిగా కోరుకుంటూ తమరి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలలోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రకటన చేస్తున్న అధ్యక్ష, ఎస్సీ కులాల ఉపవర్గీకరణపై గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు దేశంలోనే మిగతా రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉపవర్గీకరణపై పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ దవిందర్ సింగ్ అండ్ అదర్స్
సివిల్ అప్పీల్ నంబర్ 2017/2011 తేదీ 1/8/2024 కేసులో తీర్పు వెలువడింది. అదే రోజున 2024 ఆగస్టు 1వ తేదీన ఇదే శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి ప్రకటన చేసింది. అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యతను మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటామని అదే రోజున ఎస్సీ సోదరులకు మాట ఇచ్చాము.